రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో భారీ మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మందమర్రి సింగరేణి ఏరియా కేకి5 గనిపై కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. వివిధ సంఘాలకు చెందిన నేతలు వివేక్ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీలో జాయిన్ అయ్యారు. సింగరేణిలో 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పారు. దీంతో సంస్థ ప్రైవేటీకరణకు అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త గనులు తీసుకొస్తుందన్నారు వివేక్. సింగరేణి కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ నెల 27న గడియారం గుర్తుకి ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించాలని కార్మికులను కోరారు వివేక్. అందరికీ నా తరఫున కృతజ్ఞతలు. మీరందరూ కూడా భారీ మెజారిటీతోని నాకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు గెలిపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళొక ఎలక్షన్స్ వచ్చినాయి, ఈ యూనియన్ ఎలక్షన్స్. మొన్న ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించి మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకున్నారు. ప్రజాపాలన చేయాలి, ప్రజల వద్ద వెళ్ళాలి, ప్రజలకు న్యాయం చేయాలి. అలాగే మన సింగరేణి సంస్థలో మీరందరూ చూసినారు, నేను ఎలక్షన్ టైంలో మీ అందరికీ ఒక వాగ్దానం ఇచ్చినాను. ఇక్కడ ఈ సింగరేణి సంస్థలో 80% వరకు అవుట్ సోర్సింగ్లో స్థానికులకే తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్లీ సింగరేణి యాజమాన్యంకి ఆదేశాలు ఇచ్చి మనకి 80% లోకల్ వాళ్ళనే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆల్రెడీ జియో తీసుకొని రావడం జరిగింది. సింగరేణి సంస్థతో ఉంటుంది, మనము కృషి చేసి కొత్త మైన్స్ వచ్చినప్పుడే మనకి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంతేగాక మీరందరూ చూస్తున్నారు, ఇప్పుడు ఒక $100 బిలియన్ కోలు బొగ్గు ఇతర దేశాల నుంచి తీసుకొస్తున్నారు. అదే బొగ్గు మనం ఇక్కడ ఈ ప్రాంతంలో చేస్తే మన ప్రజలకు లాభం వస్తుంది, మన కార్మికులకు లాభం వస్తుందని చెప్పి ఆ ఆలోచనతోని సింగరేణి సంస్థకు ఇప్పుడు ఏదైతే 60 మిలియన్ టన్నులు ఉన్నదో దాన్ని 80 నుంచి 100 మిలియన్ టన్నులు చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ. మీ అందరికి తెలుసు, ఒక 30 సంవత్సరాల క్రితము BIFRలో ఉన్నప్పుడు మా నాన్న వెంకటస్వామి గారు అప్పుడు 400 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని BIFR నుంచి తొలగించి అప్పుడు 1,00,000 ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారికి దక్కింది. అలాగే ఈ గ్యారంటీ కార్డు ఏదైతే మన మైనింగ్ మన సింగరేణి సంస్థకు సంబంధించిన గ్యారంటీ కార్డు ఉందో ఇది కూడా మన ఐఎన్టీసీ తరఫు నుంచి మన రాష్ట్ర ప్రభుత్వము డెఫినెట్లీ అమలు చేస్తూ కార్మికులకు అండగా ఉంటుంది. మన ఐఎన్టీసీ కార్మికుల సమస్యలు పూర్తిగా చేస్తుంది. ఇంతకుముందు ఏదైతే టీబీజీకే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ లో జోక్యం చేసుకొని మేనేజ్మెంట్ లో వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి సొంత లాభాల కోసం ఏదైతే చేస్తారో నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నా, ఐఎన్టీసీ తరఫు నుంచి ఇలాంటి వ్యవహారం ఉండదు అని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఈ సంస్థను మంచిగా నడిపించే బాధ్యత. సోదరులారా, మన ప్రియతమ నాయకులు తెలంగాణ పోరాట యోధులు చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఆశా జ్యోతి, మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు మన కోసం, మన కార్మికుల కోసం, కార్మికుల భవిష్యత్తు కోసం ఈ రోజు కేకే5 గని కాడికి వచ్చి గని మీద కార్మిక సోదరులందరితో కూడా కార్మిక కష్ట సుఖాలు, సింగరేణి భవిష్యత్తు, సింగరేణికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కష్టాలు నష్టాలు, సింగరేణి సంస్థకు చేసినటువంటి గత పాలకులు చేసినటువంటి నష్టాలను వివరించడానికి వివేక్ వెంకటస్వామి గారు మన ముందుకు వచ్చారు. మరి వివేక్ వెంకటస్వామి గారు ఐఎన్టీయూసీ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. మరి కాకా వెంకటస్వామి గారు సింగరేణి ప్రాంతానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి మరి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. మరి ఆ సంతతితోని
ఆ వారసత్వం నుండి వచ్చినటువంటి వివేక్ వెంకటస్వామి గారు కార్మిక కుటుంబం, కార్మికుల భవిష్యత్ అంటే ఎంతో ఆసక్తి కలిగి శ్రద్ధతోని కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడడానికి మరి ఎప్పుడు ముందుంటారు. వారు అనేక రకమైన సేవలు చేస్తూ మరి కార్మిక వర్గానికి ఎంతో మేలు చేయడానికి మరి ముందున్నారు. ఏదైతే చూసుకుందాం నిలబడని చెప్పి సవాలు చేసినటువంటి ఒక గుంటనక్క, ఒక ఆంకారి, ఒక పొగరుపోతూ ఇవాళ ఎదురు నిలవలేక తోక ముడిసి జారుకున్న సందర్భం కనబడుతుంది.